మాకరోని అనేది గొట్టం ఆకారంలో ఉండే ఒక రకమైన ఇటాలియన్ పాస్తా. దీనిని గోధుమ పిండితో తయారు చేస్తారు. దీన్ని ఉడికించి కూరగాయలు, మసాలాలు లేదా చీజ్తో కలిపి రుచికరమైన వంటకాలుగా చేసుకోవచ్చు. ప్రస్తుతం మారిన జీవన విధానం కారణంగా ఆహారంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని ఎగబడి మరీ తినేస్తున్నారు. నోటికి కూడా రుచిగా ఉండటంతో వీటికి డిమాండ్ కూడా పెరిగింది. పెద్దవారి నుంచి పిల్లలు సైతం వీటిని ఎంతో ఇష్టంగా తినేస్తున్నారు. వీటిని తినటం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నా ఎవరూ లెక్క చేయటం లేదు. అయితే వీటి బదులు మార్కెట్లో విరివిగా దొరికే మాకరోని తినటం వల్ల అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మాకరోని ప్రతిరోజు తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పోషణలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కొలెస్ట్రాల్ కూడా తక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీరానికి నిరంతరం శక్తిని అందించేందుకు కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట స్నాక్స్ తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. మాకరోని రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక రకాల పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి, ఐరన్లు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనిని తీసుకోవటం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని పొట్ట సమస్యలతో బాధపడేవారు కూడా తినొచ్చు. తరచుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మాకరోని తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మాకరోనిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాకరోనితో చేసే ఆహారాలు కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఇతర ఆహారాలను కూడా తీసుకోలేం. దానికి తోడు ఫైబర్ కారణంగా త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు. మాకరోని రుచిగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా ఎక్కువే. కాబట్టి ఇది తినటం వల్ల రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి. మాకరోనిలో విటమిన్ బి, ఐరన్లు మెండుగా ఉంటాయి. మాకరోని తింటే జీవక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉండవు. వీటిని పొట్ట సమస్యలతో బాధపడేవారు కూడా తినొచ్చు. మాకరోని తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.